హెల్లో మిమ్మల్నేనండి. అందరికీ నమస్కారం. దోస పండుతో అజ్ఞాన బంధాలను విడిపించమనే ప్రార్థన, మట్టి వినాయకుడు ప్రకృతి పర్యావరణం, మోక్షతత్వం అన్నింటినీ కలిపిన ఆరాధన. అందుకే వినాయక చవితి పర్వదినం పూర్తి జీవన సందేశాన్ని అందిస్తుంది. దీన్ని గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. దోస పండు ప్రాముఖ్యత. దోసకాయ పండులోని గింజలను తనంతట తానే విడిచిపెడుతుంది. అలాగే మన అజ్ఞానం, మన అడ్డంకులు కూడా వినాయక కృపతో తొలగిపోవాలనే సంకేతం. ఎంత త్వరగా జీర్ణమవుతుందో అంత తొందరగా మన లోపల ఉన్న దోషాలను కరిగిపోవాలి అన్న భావన. అందుకే వినాయకుడికి దోసపండు నైవేద్యంగా తప్పనిసరిగా పెడతారు. సైంటిఫిక్ రీజన్స్: దోసకాయ శరీరానికి శీతలం ఇస్తుంది, జీర్ణక్రియను వేగంగా చేస్తుంది. మట్టి విగ్రహం ఎందుకు అంటే, మట్టి అంటే పంచభూతాల మూలం. మట్టి వినాయకుణ్ణి పూజించి తిరిగి నీటిలో కలపటం. జీవితం తాత్కాలికమని, చివరికి మట్టితో కలిసిపోతామని చెప్పే తాత్విక సందేశం. అదే సమయంలో ప్రకృతి పర్యావరణానికి కూడా హాని కలిగించకుండా చేసే ఆచారం కూడా ఇదే. దోసకాయ పండు మనలోని అజ్ఞానం తొలగించాలని, మట్టి వినాయకుడు మనల్ని ప్రకృతితో ఏకం చేయాలని, ఈ వినాయక చవితి మనకు జీవన పాఠాలు నేర్పే మహోన్నత పండగ. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీతో అనురాధ కంచర్ల.